భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెల్ మండలంలో ఉన్న తాలిపేరు ప్రాజెక్టు గేట్లకు అధికారులు సెన్సార్ ఏర్పాటు చేశారు. 2004లో వరద తాకిడికి ప్రాజెక్టులోని ఓ గేటు కొట్టుకుపోయింది. అప్పటి నుంచి మరో 3 గేట్లను మరమ్మతులు చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తాలిపేరు వద్ద వరద ఉధృతి పెరిగిపోతుండటంతో మరోసారి గేట్లకు ఇబ్బంది కలగకుండా నూతన టెక్నాలజీ వినియోగిస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల వద్ద ఉన్నటువంటి తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తుంది. దీంతో అన్ని గేట్లు ఎత్తి కూడా వాటర్ను అంతా కిందకు వదులుతున్నారు. ముఖ్యంగా 2004లో అప్పుడు వచ్చినటువంటి వరదల్లో దాదాపు తాలిపేరు ప్రాజెక్టుకి సంబంధించిన ఒక గేటు కూడా కొట్టుకుపోయింది. మరో 3 గేట్లు కూడా ఏర్పాటు చేయాలని అప్పటి నుంచి కూడా పనులు మొదలుపెట్టారు. దాదాపు 10 సంవత్సరాలుగా కూడా మరమ్మతులు ఇంకా కొనసాగుతున్నాయి. వరద ఉధృతి పెరిగే కొద్దీ కూడా ప్రాజెక్టుకు నష్టం కలగకుండా కూడా అధికారులు ఇప్పటికే సెన్సార్ గేట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాజెక్టులో 0.5 టీఎంసీ వరకు కూడా నిల్వ ఉంచి మిగతా నీటిని కూడా కిందకి విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, మరమ్మతులు ఇప్పటికే పూర్తయ్యాయి. పూర్తిగా సెన్సార్ విభాగం పనిచేసేలాగా ఈ గేట్లన్నీ కూడా అమర్చినట్టుగా అధికారులు చెప్తున్నారు. అలాగే ప్రాజెక్టుకు సంబంధించి చాలా చోట్ల నుంచి వచ్చేటటువంటి వాటర్ అంతా కూడా ఈ తాలిపేరు దగ్గరకు వస్తుంది. ఎగువ ప్రాంతాలు ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అలాగే అడవుల్లో కురిసినటువంటి వాటర్ అంతా కూడా ఇక్కడికే ఫ్లో అవుతుంది. కాబట్టి ఆ వాటర్ అంతా కూడా తాలిపేరు దగ్గరికి నిల్వ 0.75 వరకు నుంచి మిగతాదంతా కూడా కిందకు వదులుతుంటారు. ఈ వరదంతా కూడా భద్రాచలం వద్దకు వెళ్ళేసరికి గోదావరిలో కలిసి భద్రాచలం వద్ద కూడా గోదావరి పోటెత్తే ఎక్కువగా సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటాం. ప్రస్తుతం అయితే తాలిపేరు దగ్గర ఎగువ నుంచి వస్తున్నటువంటి వాటర్ ఫ్లో అయితే కంటిన్యూ అవుతుంది. మొత్తం 25 గేట్లకు సంబంధించి ఇప్పటికే సెన్సార్లు ఏర్పాటు చేశారు. ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీ వర్షాలు కురిస్తే తాలిపేరు ప్రాజెక్టుకు అకస్మాత్తుగా కూడా వరద ఎక్కువగా ఉధృతి ఉండే అవకాశం ఉంటుంది. దీంతో ముందస్తుగానే అధికారులు గేట్లకు సంబంధించి మరమ్మతులన్నీ కూడా పూర్తి చేశారు. మనం చూడొచ్చు, తాలిపేరు ప్రాజెక్టు చాలా వరదలను తట్టుకుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకి సంబంధించి 2-3 గేట్లు కొంత మరమ్మతులు చేయాల్సి ఉన్న నేపథ్యంలో మరో 3 గేట్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన మరమ్మతు పనులు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎగువ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు వస్తుండడంతో అప్పుడప్పుడు కూడా వరద ఎక్కువగా వస్తుండడంతో ఆ పనులకు కొంత అంతరాయం వాటిల్తుంది. అయితే ప్రస్తుతం అయితే పనులన్నీ పూర్తయ్యాయి. ఈ మరలా వర్షాకాలం వచ్చింది కాబట్టి ఎగువ ప్రాంతాల నుంచి మరలా భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడికి భారీగా వరద పోటెత్తినట్టయితే వెంటనే గేట్లు ఎత్తి మిగతాదంతా కూడా కిందకు వదిలేందుకైతే అధికారులు అన్ని రకాల ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ సెన్సార్ అనేది గేట్లకు ఏర్పాటు చేయడంతో సెన్సార్ ద్వారా స్విచ్ ఆన్ చేసినట్టయితే గేట్లన్నీ కూడా తెరుచుకొని ఎక్కువ ఫ్లోటింగ్ ఉన్నప్పుడు వాటర్ అంతా కూడా కిందకు జారిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని ఏర్పాటు చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం తాలిపేరు దగ్గర అయితే పెద్ద ఎత్తున దీని మరమ్మతులు అయితే ఇంకా కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ గణేష్తో కిరణ్.